వాళ్లకు రెగ్యులర్ చేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్. రెండవది ఈరోజు ధరలు పెరుగుతున్నాయి, పనిభారం పెరుగుతుంది. కనీసం 26,000 రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇది మనం అడిగేదేం కాదు. ఇది గతంలోన కేంద్ర ప్రభుత్వం 2021లోనే దీన్ని ఆల్రెడీగా ప్రతి కుటుంబం 26,000 రూపాయలు ఉంటేనే భార్య భర్త 2 పిల్లలు బతకడానికి సాధ్యమవుతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి ఈ కనీస వేతనాల కమిటీ కూర్చొని నిర్ణయించేటువంటి పద్ధతి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 2021 నుండి ఇప్పటివరకు కూడా దీన్ని అమలుపరచలే. దీన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి కార్మికులందరూ సుప్రీంకోర్టుకి పోతే దీన్ని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది. కానీ తీర్పుకు కూడా అనుగుణంగా మన రాష్ట్రంలోన గత ప్రభుత్వంలోన పాపం చాలామంది చాలా రకాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. దాదాపు 2 సార్లు ఆందోళన చేస్తే మరి ఇంజనీరింగ్ కార్మికుల యొక్క సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి ఆ రోజు ఉండేటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వము ఖచ్చితంగా దాన్ని ఒక కమిటీ వేసి స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అనేటువంటి పేరు మీద దాన్ని వీళ్ళకి కనీసము ఎంత ఉండాలో జీతము, తర్వాత వీళ్ళకి పనికి తగ్గట్ల ప్రమోషన్ ఇవ్వాలనేటువంటిది ఒక అంగీకారంకి వచ్చి కమిటీ వేసింది. అయితే ఆ కమిటీ అయితే వేశారు. కానీ కమిటీ వేసిన తర్వాత ఈ లోపల ఎన్నికలు రావడమో, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ప్రభుత్వం ఈ కార్మికులకు మోసం చేసింది. పోనీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఆ ప్రభుత్వం అమలుపరచలేదు కాబట్టి మేమైనా ఖచ్చితంగా అమలుపరుస్తామని చెప్పారు. కానీ వీళ్ళు వితిన్ ఒక 3 నెలల లోపలనే దీన్ని అమలుపరుస్తామన్నారు. అయితే దీనికి ప్రధానమైన 3 నెలలు అయింది, 6 నెలలు అయిన తర్వాతనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సరే ఉన్నటువంటి కొన్ని సంఘాలు కలిసి మరి పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగానే మరి కనీసమైన వేతనాలు కావాలా, రెగ్యులర్ కావాలా, కనీసమైన ఈరోజు అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆప్కాస్ అనేటువంటిది ఒక ఏజెంట్ మధ్యలో ఉండేవాడు. దాన్ని తొలగించిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాన్ని కంటిన్యూషన్గా రెగ్యులర్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. అయితే ఆశించిన మేరకు కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వము ఉలుకు పలుకులేదు. మరి 10 రోజుల నుంచి చేస్తున్నటువంటి ఆందోళన చేసే ఎసెన్షియల్ సర్వీసు మరి దీన్ని ఖచ్చితంగా మరి ఏమాత్రం కూడా బంద్ పిలిపిస్తే అది అందరికీ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటిది అంతా కాపాడుకుంటూ కనీసం ఒక 2 గంటలు టైం తీసుకొని కూడా ఈ రకంగా కార్యక్రమం చేస్తున్నాం. కానీ అయితే ఈ మొండి ప్రభుత్వం, ఇది మాటల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మరి ఒక రకంగా మోసం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కనీసమైనా ఈరోజు పని చేస్తున్నాము, ధరలు పెరుగుతున్నాయి, మరి దానికి తగ్గట్లు కూడా మరి వేతనాలు పెంచి మరి దాంతోపాటు ఈరోజు రెగ్యులర్ చేయాలని. అట్లాగే ఈఎస్ఐ హాస్పిటల్ ఉంది, కానీ ఈఎస్ఐ మాత్రం కట్ అవుతుంది. అయితే ఈఎస్ఐలో నుంచి ఏంటంటే మందులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఆదోళనలో లేదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఒక పక్క ఉంటే రెండో పక్క ప్రమోషన్స్ అనేటువంటిది కానీ ఏమాత్రం లేదు. ఇంకో పక్క ఏమంటే సంక్షేమ పథకాలు కూడా లేవు. ఈరోజు నువ్వు మున్సిపాలిటీలో పనిచేస్తున్నావు కాబట్టి నీకు ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు అవసరం వర్తించు అని చెప్పేసి ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి సభ్యులకి రేషన్ కార్డు తీసేయడం కానీ, అట్లాగే వాళ్ళ పిల్లలకి అక్కడ స్కూల్లో అమ్మఒడి కానీ ఇట్లాంటివి కూడా ఏమాత్రం లేవు. రెండోది రాబోయే కాలంలో సూపర్ 6 కూడా అమలుపరిస్తే మరి వీళ్ళకి వర్తిస్తాయా లేదనేది కూడా ఒక సమస్యగానే ఉంది. కాబట్టి ఇంత ఇబ్బందులు ఒక పక్క ఉన్నాయి. రెండవది కనీసమైన వాళ్ళకి ఏదైనా ఒక ఎకరో 1/2 ఎకరో పొలం ఉంటే దానికి రైతు మిత్ర, రైతు బంధు ఇట్లాంటివి కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే వాళ్ళ ఇంట్లోనే ముసలోళ్ళు కనీసం వితంతువులు ఉంటే పెన్షన్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే టోటల్గా ఏం చెప్పాలంటే ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి అందేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 26,000 రూపాయలు మనం అడుగుతున్నటువంటిది ఇది గవర్నమెంట్ చేసినటువంటిది. కాబట్టి 26,000 రూపాయలు కూడా ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని మరి ఇప్పటికే దాదాపుగా సమ్మెల పోలన్నాడు ఒక పక్క ఆలోచన చేస్తున్నాం.
అయితే మరి దీనికి ఏదో కొంత టైం ఇచ్చి మరి చర్చలని చెప్పేసి ఆహ్వానిస్తామన్నారు కాబట్టి మరి ఈ 2-3 రోజుల చర్చలకు పిలువలేకపోతే మరి రాబోయే కాలంలోన ఒక తీవ్రమైనటువంటి మరి కార్యక్రమం రూపొందించుకోవడానికి కూడా ఏమాత్రం కూడా ఆదోన్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు వెనకాడేటువంటిది లేదు కాబట్టి దీనికి అవసరమైతే అన్ని సంఘాలతో కూడా కూర్చొని మాట్లాడుకొని తగు చర్యలు అంటే ఒక రకంగా కార్యాచరణ రూపొందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.